గోంగూర పచ్చడి. ఆహా! చూస్తుంటేనే నోరూరుతుంది గదండీ! అలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్ చేయండి. గోంగూర ఆకులు తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఒక 8, 9 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. ఒక 5, 6 ఎల్లుల్లిపాయ రేఖలు, ఎండుమిర్చి, మినపప్పు, ధనియాలు, అలాగే జీలకర్ర, ఒక చిన్న సైజు చింతపండు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మన పోపు అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది ఎంతవరకు వేగాలంటే కొంచెం ఎండుమిర్చి సగం వేగిన తర్వాత మన పచ్చిమిర్చి వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగేసరికి ఎండుమిర్చి మిగిలిన పోపు కూడా వేగుతాయండి. చూడండి ఈ విధంగా మన పచ్చిమిర్చి వేగిన తర్వాత అలా కలర్ మారిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇందాక మనం తీసుకున్న గోంగూర ఆకుల్ని వేసి ఆయిల్లో వేసి బాగా వేయించండి. ఎలా అంటే అందులో ఉన్న వాటర్ అంతా దిగి మన గోంగూర ఆకులు మెత్తపడేంత వరకు, పేస్ట్ అయ్యేంత వరకు వేయించాలి. చూడండి ఇలా వాటర్ కొంచెం కొంచెం బయటకు వస్తుంది. అలా వాటర్లో ఉడకనిచ్చి బాగా ఏగనివ్వండి. తర్వాత మనం తీసుకున్న చింతపండు జ్యూస్ తీసి ఇందులో వేసి ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకోండి. ఆ చింతపండు జ్యూస్ అంతా ఇంకిపోయి మన పేస్ట్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉడకబెట్టిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. అది నెక్స్ట్ మిక్సీ పట్టడానికి బాగా చల్లారాలండి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పోపులన్నీ మిక్సర్ జార్లో వేసి తగినంత ఉప్పు వేసి కొంచెం చిన్నగా కొంచెం పలుకుండేంత విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించిన నువ్వులు వేసుకోండి. ఒక 2, 3 స్పూన్లు వేసుకుంటే చాలా రుచి వస్తుంది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేయించిన దాన్ని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని మన పేస్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయలు వేసి లైట్గా గ్రైండ్ చేయండి. ఈ పచ్చి ఉల్లిపాయ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఆ విధంగా. కడాయి పెట్టి పోపు కోసం కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసి కొంచెం బాగా వేయించండి. ఆ ఎండుమిరపకాయ కొంచెం కలర్ మారేంత వరకు వేయించి అందులో గోంగూర మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు వేయించండి. ఇలా పచ్చిదనం పోయేంత వరకు లైట్గా ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల పోపు అంతా మన పచ్చడికి పట్టి రుచి వస్తుంది. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ. ఇది తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హెల్తీ హోమ్ ఫుడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.